నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాధవి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మున్ననూరి ఫణికుమార్ ఆచార్యులు గారు. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, మన వ్యూస్ ఒకరు కామెంట్ పెట్టడం జరిగింది. ఏంటంటే మాంగళ్య దోషం అంటే కూడా చెప్పండి గురుగారు అనేసి కామెంట్ పెట్టారు. సో మాంగళ్య దోషం అంటే ఏంటిది, అది ఎలా ఉంటుంది, అంటే దాన్ని గుర్తించడం ఎలా, జాతక పరంగా గుర్తిస్తారు, ఎలా గుర్తిస్తారు, దానికి పరిహారాలు ఏంటి, అంటే మాంగళ్య దోషం ఉన్న వాళ్ళకి పరిహారాలు చేసుకుంటే మాంగళ్య దోషం ఎలా పోతుంది? మాంగళ్య దోషం అని అంటే మనకి జాతక రీత్యా లగ్నాత్ అంటే ఎవరి జాతకంలో అయినా లగ్నాత్ 7వ స్థానం గాని అంటే సప్తమ స్థానం గాని లేదా అష్టమ స్థానం గాని ఆ స్థానాలలో కుజుడు ఉంటే దాని మాంగళ్య దోషంగా మనం పరిగణిస్తాం. అదే విధంగా పాపగ్రహాలు అష్టమ స్థానంలో ఉంటే కూడా అది మాంగళ్య దోషంగా పరిగణించబడుతుంది. అంటే శని కావచ్చు, సూర్యుడు కావచ్చు, లేదా రాహుకేతువులు కావచ్చు, వీరు కూడా ఈ యొక్క అష్టమ స్థానంలో ఉంటే ఈ మాంగళ్య దోషం అనేది వస్తుంది. ముందుగా అసలు మాంగళ్య దోషం అంటే ఏందో మనం తెలుసుకోవాలి. మాంగళ్య దోషము అని అంటే ఈ వివాహమైనటువంటి దంపతులు ఉంటారు కదా, వారికి ఆర్థిక పరంగా ఇబ్బందులే కాకుండా భార్యాభర్తలు విడిపోవడానికి కారణం ఈ మాంగళ్య దోషం. ఒక్కొక్కసారి భర్త చనిపోతూ ఉంటాడు ఒక ఇంట్లో, ఎక్కడైనా సరే కొన్ని ఇళ్లలో అకస్మాత్తుగా పెళ్ళైన కొన్ని రోజులు ఒక భర్తను భార్యో ఎవరైనా ఇద్దరిలో ఎవరో ఒకరు మరణిస్తూ ఉంటారు. దానికి కారణం కూడా మాంగళ్య దోషం. ఎందుకంటే వారు వివాహం చేసుకునేటప్పుడు ఆ జాతకాలు అనేవి సరిచూచుకోవాలి. ఎందుకంటే లేకపోతే ఏమైతుందంటే మాంగళ్య దోషం అనేది వస్తుంది. అయితే ఈ మాంగళ్య దోషాన్ని మనం సప్తమ అష్టమ స్థానాలు అని చెప్పాం కదా, ఆ సప్తమ అష్టమ స్థానాల్లో కుజుడు యొక్క స్థితి నీచ స్థితిలో ఉంటే ఆ దంపతులు సప్తమం గాని అష్టమం గాని ఆ స్థానాల్లో కుజుడు ఉంటే ఆ యొక్క దంపతులు విడిపోతారట. అదే విధంగా మరణం ప్రాప్తిస్తుందట సప్తమంలో ఉంటే. ఈ విధంగా మాంగళ్య దోషం అనేది పరిగణించబడుతుంది. కాబట్టి మాంగళ్య దోషం పోవాలి అని అంటే ఏం చేయాలంటే మహాలక్ష్మీదేవిని, సరస్వతి అమ్మవారిని, మహాగౌరి అమ్మవారిని, అంటే మాంగళ్యానికి ముగ్గురు అధిదేవతలు ప్రత్యదేవతల్లాగా ఉంటారు. అయితే ముగ్గురు అమ్మవార్లు కూడా మాంగళ్యానికి దేవతలే. ఒక మహాలక్ష్మి అమ్మవారే కాదు, గౌరీ అమ్మవారనే కాదు, లేదా సరస్వతి అని కాదు. మంగళసూత్రానికి ముగ్గురు అధిదేవతలు ఉంటారు. కాబట్టి ఈ ముగ్గురు అమ్మవారులను ఎవరైతే ఆరాధన చేస్తారో వారికి మాంగళ్య దోషం పోతుంది. దీనికి పరిహారం అంటే మంగళసూత్రాలకు ఆరాధన. అంటే ఎప్పుడైనా సరే ఎప్పుడు కూడా ప్రతి స్త్రీ ఇంట్లో పూజా గదిలో పూజ చేసుకున్న తర్వాత మంగళసూత్రానికి పసుపు కుంకుమ తగిలిస్తూ ఉండాలి. అదే విధంగా ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి ఎర్రటి పుష్పాలతో ఆరాధన చేస్తూ ఉండాలి, పసుపు రంగు పుష్పాలతో. ఇలా చేసినటువంటి సమయంలో మాంగళ్య దోషం అనేది పోతుంది. అదే విధంగా మాంగళ్య దోషంలో ముఖ్యంగా ఏంటంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా ఎప్పుడు కూడా గొడవలు పడుతూ ఉంటారు. దానికి కారణం మాంగళ్య దోషం. వారు అవునంటే వీరు కాదని, వీరు కాదంటే వారు అవునని అంటూ ఉంటారు కదా, దానికి కూడా మాంగళ్య దోషం కారణం. వివాహమై కొన్ని రోజులే అవుతుంది, వారు వెంటనే విడిపోతూ ఉంటారు, విడాకులని ప్రస్తావన వస్తూ ఉంటుంది. వాటన్నిటికీ కారణం కూడా మాంగళ్య దోషమే. కావున ఈ మాంగళ్య దోషం పోవాలి అంటే అమ్మవారి యొక్క ఆరాధన చెయ్యాలి. అదేవిధంగా కుజుడు యొక్క శక్తి మనకు అవసరం. కుజుడు యొక్క భార్య పేరు శక్తి దేవత. కాబట్టి ఆ యొక్క శక్తిదేవి యొక్క అనుగ్రహం కూడా ఉండాలి. మాంగళ్య దోషం పోవాలంటే కుజ గ్రహం యొక్క దోషం తొలగితే గాని మాంగళ్య దోషం అనేది పోదట. కాబట్టి కుజుడికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకుని ఈ ముగ్గురు అమ్మవారిని కూడా ఎవరైతే ధ్యానపూర్వకంగా ఆరాధన చేస్తారో వారికి ఈ మాంగళ్య దోషం అనేది పోతుంది. కాబట్టి ప్రతి శుక్రవారం కూడా మాంగళ్య దోషం ఉన్నటువంటి వాళ్ళు చేయాల్సినటువంటి క్రతువు అంటే పని ఏంటంటే ఆ పూజా మందిరంలో దీపాలను వెలిగించి ఆ తర్వాత అమ్మవారికి ఎర్రటి పచ్చటి పుష్పాలని అమ్మవారి దగ్గర ఉంచి అమ్మవారి యొక్క అష్టోత్తరాలు చదవాలి. లక్ష్మీదేవి, గౌరీదేవి, తర్వాత సరస్వతీదేవి, ఈ ముగ్గురి యొక్క అష్టోత్తరాలను కూడా చదవాలి. ఒక్కళ్ళదే కాదు, ముగ్గురిది చదవాలి. ఎన్ని రోజులు చదవాలని అంటే 21 రోజు పాటు చేయాలట ఈ వ్రతం. 21 రోజు పాటు ఈ యొక్క వ్రతాన్ని, లేదా కనీసం 11 రోజులైనా సరే ఈ యొక్క వ్రతాన్ని ఆచరణ చేయాలి. కాబట్టి ఎవరైతే ఈ విధంగా చేస్తారో, లేదా కొంతమంది ప్రతి శుక్రవారం చేస్తూ ఉంటారు, అంటే వారంలో ఒక శుక్రవారం చక్కగా ఉదయాన్నే చేసుకోవచ్చు, లేదా మంగళవారం కూడా ఈ యొక్క వ్రతాన్ని చేయొచ్చు. ఎవరైతే ఇలా చేస్తారో వారికి మాంగళ్య దోషం పోతుందట. మంగళసూత్రంలో చెప్పాను కదా ఇందాక, ముగ్గురు అధిదేవతలు ఉంటారని. వీరందరూ కూడా మంగళసూత్రాన్ని సదా రక్షిస్తూ ఉంటారట. కాబట్టి ఎవరైతే ఈ దోషం ఉంటుందో వారందరూ కూడా ఈ యొక్క పూజా క్రతువుని చేయించుకోవాలి. తర్వాత పూజా మందిరంలో అమ్మవారికి ఈ యొక్క పుష్పాలని, తర్వాత అమ్మవారికి ఏదైనా తీపి పదార్థాన్ని నివేదన చేయాలి. కేసరి కావచ్చు, చక్కెర పొంగలి కావచ్చు, ఈ పదార్థాలను నివేదన చేస్తారో వారికి ఈ యొక్క దోషం పోతుందట. అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది, దాని ద్వారా సత్ఫలితాలు వస్తాయి.
అంటే కొందరు 21 రోజు చేసినాక కూడా అయినా కూడా మాకు ఫలితం దొరకట్లేదు అంటే దానికి మీరే అంటే మనం చేసేటువంటి పూజా విధానంలో లోపం అయి ఉండొచ్చు. ఈ చేసేటువంటి వారికి కాలేదు అని అంటే వారు ఎక్కడో లోపం చేస్తున్నారని అర్థం. ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే అమ్మవారు వస్తుందని మీరు అనుకోండి, అమ్మవారు ఖచ్చితంగా వస్తుంది మీ మనసులోకి. లేదు అంటే వాళ్ళ జాతకంలో ఏదైనా ప్రాబ్లం జాతకంలో కూడా చూపించుకోవాలి. జాతకంలో చెప్పాను కదా, అవును. కుజుడు యొక్క స్థానాన్ని బట్టి మాంగళ్య దోషం వస్తుంది, శుక్రుడి యొక్క స్థానాన్ని బట్టి మాంగళ్య దోషం వస్తుంది. కుజుడు శుక్రుడితో కలిస్తే కూడా మాంగళ్య దోషం వస్తుంది. అదే విధంగా శని భగవంతుడి వల్ల కూడా ఈ మాంగళ్య దోషం వస్తుంది. వారి వారి జాతక స్థానాలని పరిశీలన చేసిన తర్వాత మనం చెప్పగలుగుతాం. కాబట్టి ఎవరైతే జాతకంలో ఎప్పుడు కూడా భార్యాభర్తలు ఎప్పుడు కూడా కొట్లాడుకుంటూ ఉంటారో వారికి శుక్రుడి యొక్క అనుగ్రహం లేదు అని అర్థం. అదే విధంగా కుజుడు నీచ స్థితిలో ఉన్నాడు అని అర్థం. కాబట్టి వారికి యొక్క మాంగళ్య దోషం వస్తుంది. కాబట్టి ఈ మాంగళ్య దోషాన్ని పోగొట్టుకోవాలంటే ఏం చేయాలి? జాతకాన్ని పరిశీలించుకోవాలి. ఆ తర్వాత జాతకంలో ఏ గ్రహం ఏ స్థితిలో ఉంది, ఉచ్చ స్థితిలో ఉందా నీచ స్థితిలో ఉందా తెలుసుకోవాలి. కుజుడు ఎక్కడున్నాడు, శుక్రుడు ఎక్కడున్నాడు, శని ఎక్కడున్నాడు, రవి ఎక్కడున్నాడు, ఇవన్నీ కూడా చూసుకోవాలి. లగ్నాత్ అంటే లగ్నం నుంచి చూసుకోవాలి. ఇవన్నీ కూడా చూసుకున్న తర్వాత ఈ యొక్క దోషానికి సంబంధించినటువంటి పరిహారాన్ని చెయ్యాలి. ప్రతిరోజు నిత్యం కూడా గృహంలో పూజా మందిరంలో ముఖ్యంగా ఇందాక చెప్పినటువంటి విధంగా లక్ష్మీదేవికి, గౌరీదేవికి, సరస్వతి అమ్మవారికి ముగ్గురికి కూడా ఈ ఆరాధన చెయ్యాలి. ఎందుకంటే దానికి ఒక ముగ్గురికి ఎందుకు చేయాలి గురువు గారు అనొచ్చు. ముగ్గురికి ఖచ్చితంగా ఎందుకు చేయాలంటే దానికి ప్రమాణం ఉంది. మంగళసూత్రానికి సూత్ర అగ్రే మహాలక్ష్మి, సూత్ర మధ్యే సరస్వతి, సూత్రమూలే తదా గౌరీ సౌమంగళ్యాది దేవత అని శ్లోకం మనకి వేదంలో చెప్పబడింది. ఏమని? సూత్ర అగ్రే మహాలక్ష్మి, మంగళసూత్రం ఉంటుంది కదా, ఆ మంగళసూత్రానికి పై భాగంలో లక్ష్మీదేవి ఉంటుందట. సూత్ర మధ్యే సరస్వతి, సూత్రం యొక్క మధ్యలో సరస్వతి అమ్మవారు కొలువై ఉంటుందట. సూత్రమూలే తదా గౌరీ, సూత్రం యొక్క చివర అంచున గౌరీదేవి ఉంటుందట. సౌమంగళ్యాది దేవతాహ, ఈ ముగ్గురు కూడా ఏం కలగజేస్తారు? సౌమంగళ్యాన్ని కలిగజేసేటువంటి దేవతలు. కాబట్టి ఈ ముగ్గురిని కూడా సౌమంగళ్యాది దేవతాహ అని అంటారు. కాబట్టి ఈ ముగ్గురిని ఆరాధన చేయాలి. అర్థమైంది కదా? శ్లోకపూరితంగా చెప్పాం మనం చక్కగా. ఒక అమ్మవారిని చెప్పట్లేదు ఇక్కడ. అందుకే వివాహం చేసేటువంటి సమయంలో కూడా గౌరీ ఆరాధన చేయిస్తారు అమ్మాయి చేత. ముఖ్యంగా విశేషంగా చెప్పాలంటే సందర్భం వచ్చింది కాబట్టి ఇప్పుడు దసరా శరన్నవరాత్రాల్లో అమ్మవారి యొక్క 8వ రూపం మహాగౌరి. మహాగౌరీతి చాష్టమం, అమ్మవారి యొక్క సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. అమ్మవారి యొక్క రూపాలు ఏంటంటే మొదటి రోజున శైలపుత్రిగా, 2వ రోజు బ్రహ్మచారిణి, 3వ రోజు చంద్రఘంటాదేవి, 4వ రోజు కూష్మాండాదేవి, 5వ రోజు స్కందమాతాదేవిగా, 6వ రోజు కాత్యాయని దేవిగా, 7వ రోజు కాళికా దేవిగా, అదే 8వ రోజు గౌరీదేవిగా, 9వ రోజు సిద్ధిదాత్రి దేవిగా అమ్మవారు కొలువై ఉంటుందట. కాబట్టి ఈ 9 రూపాలు అమ్మవారి యొక్క రూపాలు. మనం చూసినట్లయితే శ్రీశైల దేవస్థానంలో కూడా ఈ 9 రూపాలనే వేస్తారు అమ్మవారికి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారంతో సాయంత్రం వేళ ఈ యొక్క అమ్మవారిని రథోత్సవాన్ని నిర్వహిస్తారు. మీరు చూసినట్లయితే అంటే శైలపుత్రిగా మొదటి రోజున, 2వ రోజు బ్రహ్మచారిణిగా, ఇలా అమ్మవారిని ఈ 9 రూపాల్లో ఆరాధన చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ 8వ రోజు ఎవరైతే గౌరీ అమ్మవారిని ప్రార్థిస్తారో అదే విధంగా మహాలక్ష్మీదేవిని, అదే విధంగా సరస్వతీదేవిని ఈ 9 రోజులు కూడా ఎవరైతే అమ్మవారిని ప్రార్థన చేసి వారికి తగినటువంటి పూజాకృతం నిర్వహిస్తారో అదే విధంగా నిమ్మకాయ దీపాన్ని పెట్టడం వల్ల కూడా మాంగళ్య దోషం పోతుంది. 108 నిమ్మకాయలను తీసుకొని వాటిలో ఆవు నెయ్యిని వేసి ఒత్తి వేసి దీపం వెలిగించి అమ్మవారి యొక్క శ్లోకాన్ని చదువుకుంటే ఆ దోషం పోతుందట. ఈ శ్లోకాన్ని చదవాలి. ఏది? సూత్రాగ్రే మహాలక్ష్మి, సూత్ర మధ్యే సరస్వతి, సూత్రమూలే తదా గౌరీ సౌమంగళ్యాది దేవత, మమ సౌభాగ్యం పూరయ పూరయ ఆయుర్వృద్ధయ వృద్ధయ అని అంటూ ఎవరైతే అమ్మవారిని కొలిచి దీపాన్ని వెలిగిస్తారో వారికి ఆ యొక్క మాంగళ్య దోషం పోతుంది. అదే విధంగా జాతకాన్ని కూడా పరిశీలన చేసుకోవాలి. మనకి ఏ దోషం ఉంది, జాతకంలో ఏ స్థానం ఎలా ఉంది, శుభగ్రహాలు ఏ వీక్షణ చేస్తున్నాయి, ఇవన్నీ కూడా చూసుకుంటే మనకి జాతకంలో ఏదైనా దోషం ఉంటే కూడా మాంగళ్య దోషం ప్రాప్తిస్తుంది. కాబట్టి అవన్నీ కూడా వెళ్ళిపోవాలి అని చెప్పేసి మనం ఆ యొక్క క్రతువుని నిర్వహించుకుంటే చక్కగా దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. థ్యాంక్ యూ గురువు, థ్యాంక్ యూ, చాలా బాగా చెప్పారు.